ये आदमी चेता भरने वाला उधर उधर घूमते हैं तो मैं उठा के हमारे इधर बैठते थे ये निकालो बोले थे क्या बोलते हैं ना हमारे पास पैसा पहले पैसे 100 रुपए किधर से देना हमें बर्तन गैस का खाना खाना उसको देना कैसे हाँ बच्चा पढ़ना बोले तो ये रहता है उसके वास्ते हमारे बच्चे के लिए हमारे बच्चे का भर्ती करके दो आधे लोग का जाए तो अच्छा रहता महिला कचरा उधर 4-5 बार इधर बोले तो क्या बोलते हमारे वास्ते बच्चे पैदा करे हम घूमते वो वाला भी बोले देखो उसको 10 बार बोले मैं इधर उन्हें सुना नहीं कौन वो चेता तुम्हारे पार्टी वाला रहता ना हर कोई इंसान को इतना की बात है कि हमारे को तो और बहुत ज़्यादा तकलीफ है कि अभी ये हैदराबाद निज़ामाबाद सिटी में ऐसा होना जो भी हुआ हमारे सबके तरफ से हम तुम्हारे को माफ़ी भी मांगते हैं मगर सुनो जो करना चाह रहे हमारे तरफ से हम करना म्यूनसिपल वाले से बात करें गवर्नमेंट से बात करके ये रोड कराने का कलेक्टर से बात करें चिंता मत करो जो भी और कुछ भी तकलीफ है तो मेरे सीधा फोन करके बात कर हमारे इधर के रहते हमारे ये जो बीजेपी के जो भी है अशोक नवीन नारायण है जो भी है अभी से सीधा बात कर सकते अच्छा सही काम करने का देखो मेरा काम है मैं किसी को एक पैसे खाने वाला नहीं हूँ किसी को झुकने वाला नहीं हूँ किसी को बात सुनने वाला नहीं हूँ फिक्र मत करो जो मैं मेरे को काली में रोड़ा होना ड्रेनेज होना वही है मेन और कोई इससे ज़्यादा कोई नहीं मांग रहे ऐसो पूरे लोग रोड अच्छा रहना ड्रेनेज अच्छा रहना కేవలం నాకు కావాల్సింది రోడ్లు డ్రైనేజీ సీఎం కూడా అదే లెటర్ ఇచ్చిన నాకు ఘోరమైన పరిస్థితి నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు నంబర్ 1 జిల్లా అన్నపూర్ణ జిల్లా మన ముంగడ ఈ వరంగల్ కానీ ఖమ్మం కానీ కరీంనగర్ ఆ 3 జిల్లాలకి వెళ్ళి వస్తే మన నిజామాబాద్ చూస్తే వాళ్ళు ఒక ఇదైపోయింది ఒక కథ లెక్క చెప్పుకుంటున్నారు మేము కూడా దాని మీద దృష్టి పెట్టినాము మీ అందరి సహకారం ఉంటుంది తొందరగా అంటే 1 by 1 సహకారం మీ అందరితో ఉంటే తప్పకుండా అన్ని పనులు చేయించడానికి నేను సిద్ధంగా ఉన్నా 1 by 1 ముందు అర్జెన్సీగా ఏది తర్వాత కంటిన్యూగా మొత్తం మీద మనం ఒక పెద్ద ఫండ్ తీసుకురావడానికి సీఎంకు కూడా లెటర్ రాసినా సీఎంకు లెటర్ రాసినా నేను దానికి ఫాలో అప్ ఉంటున్నా మళ్ళీ కూడా నేను ఈ వారంలో వెళ్తున్నా నేను తప్పకుండా మీ అందరి సహకారం ఉండాలి అంటే ఇక్కడ పార్టీలు చూడదు మీరు పార్టీలు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు బీజేపీల మీద అవి మీకు అయ్యే పనులు కాదు పోయే పనులు కాదు ఇవన్నీ అచ్చేటోళ్ళు కాదు పోయేటోళ్ళు కాదు అవన్నీ బట్టి మాటలు వెలిగే పని చేయాలా నా పాలసీ ఏంటంటే పని కావాలా నా పాలసీ అది పని కావాలా ప్రజలకు కావాల్సింది రోడ్లు డ్రైనేజీ స్ట్రీట్ లైట్లు కావాలి వీటి మీద మొన్న కూడా 4 రోజులు 5 రోజుల కింద పాప చనిపోకముందు 2 రోజుల ముందు 2 గంటలు కలెక్టర్ తోటి 2 గంటలు ఈ మెయిన్ అంశాలు ఇవే ఉంటాయి అన్ని లెటర్లు మళ్ళీ నేను ఎప్పుడెప్పుడు లెటర్లు ఇచ్చి నన్ను తీసుకుపోయి దాని మీద అన్ని కూడా రిమైండ్ చేస్తూ పోతూ మాట్లాడుతున్నాను ఇప్పుడు 5,000 లైట్లు కావాలని కూడా నేను పెట్టిన 5,000 లైట్లు కావాలా ఇవన్నీ ఏదో వాళ్ళు ఇవన్నీ ఏమవుతున్నాయంటే కాంట్రాక్టర్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే పైసలు ఇయ్యక ఇప్పుడు ఈ డ్యూస్ ఉన్నాయి బకాయిలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అన్ని ఫండ్లు ఆపేసింది ఈ ₹1 కోటి ఒక డివిజన్ అనే ఫండ్ ఉన్నా కానీ కొన్ని పనులు అవుతున్నాయి అయిపోయిన తర్వాత వీళ్ళ దగ్గర డబ్బులు లేదు ఈ కాంట్రాక్టర్లకు ఏమైందంటే భరోసా ఇస్తే చేస్తారు భరోసానే లేదు పాత ఎప్పుడు వస్తాయి 6 నెలలకు వస్తాయినా చేస్తారు ఏ డిపార్ట్మెంట్ల కాంట్రాక్టర్లకు మొత్తం బకాయిలు బేసిక్ నుంచే పోతున్నాం మనం ఆ పాత వాళ్ళకు మీరు 50% తప్పకుండా ఎక్కడ కూడా ఎవరికి ఏ బాధ ఉన్నా కానీ ఇట్లా మీరు అయిన తర్వాత మీరు ఒక లెటర్ రూపంలో
నేను 8 నెలలు అయిపోయింది. మీరు రాజకీయాలు పక్కన పెట్టండి అని చెప్తున్నాను. నాది నా సర్వీస్ ఓరియంటెడ్, నాదంతా నేను ఎమ్మెల్యేగా పబ్లిక్ ఎమ్మెల్యేని. నేను ప్రతి ఏదైనా పార్టీ ప్రోగ్రాంలు ఉంటే తప్ప నేను హైదరాబాద్ పోయిട്ടുണ്ട് కాదు. ఒక చిన్న విషయం, ఇది మేజర్ ఇష్యూ కెనాల్ అన్న. నాలుగు రోజుల క్రితము 8వ డివిజన్లో 2 సంవత్సరాల పాప డ్రైనేజీలో కొట్టుకుపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయము. మేము ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చి మనోధైర్యాన్ని ఇవ్వడానికి భగవంతుడు వారికి ఒక మనోధైర్యం ఇవ్వాలని మేము రావడం జరిగింది. దాంతోపాటు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతిసారి చెప్తా ఉన్నాను, గెలవక ముందు కూడా నేను ఎమ్మెల్యేగా కాకముందు కూడా నేను చెప్తా ఉన్నా, నిజామాబాద్ నగరము 4.5 లక్షల పాపులేషన్ ఉంది. ఎక్కడ చూస్తే అక్కడ సమస్యలు మాత్రం, నిజామాబాద్ నగరం అంటేనే సమస్యల వలయం ఇది, సమస్యల నిలయం ఇది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత డ్రైనేజీ 2 ఫీట్ల లోతున్నది, వెడల్పు 2 ఫీట్లు. మొన్న భారీ వర్షాలతోటి ఆ డ్రైనేజ్ పూర్తిగా పొంగి అమ్మాయి కూర్చున్న ప్లేస్ నుంచి ఆమె కొట్టుకుపోవడం జరిగింది. నేను ప్రభుత్వ యంత్రాంగాన్ని, ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్, ఆ తర్వాత కలెక్టర్ గారికి నేను విన్నవించుకుంటున్నా ఏంటిదంటే, నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ముఖ్యంగా మీరు ప్రజల సమస్యల గురించి పట్టించుకోండి. ప్రాణాలంటే లెక్కలేదు. చాలామంది అధికారులకు, తర్వాత ప్రభుత్వ అధికారులకు కానీ, గత నాయకులకు కానీ, కాంగ్రెస్ ముఖ్యంగా పదవీ ముఖ్యం, వాళ్లకు ప్రజల సమస్యలు కాదు. ఇది మన దౌర్భాగ్యం. ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలకు దూరమైంది నిజామాబాద్ నగరం. ఏదైతే ఇక్కడ ఈ ఇంటిలో జరిగిన సంఘటన, ఈ గల్లీలో కావలసిన డ్రైనేజు నిర్మాణము, ఆ తర్వాత విద్యుత్ దీపాలు లేకపోవడము, అస్తవ్యస్తమైన రోడ్లు, వీటిని వెంటనే నిజామాబాద్ నగరంలో దీంతో పాటు అనేక చోట్ల నేను అనేక సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది, నేను లెటర్లు ఇవ్వడం కూడా జరిగింది. మీరు దీన్ని ఒక అత్యవసరంగా సమావేశం పెట్టి మీరు నిధులు విడుదల చేసి ఈ సమస్యని పరిష్కరించాలా, ఈ గల్లీ సమస్యని, ఈ డివిజన్ సమస్యని పరిష్కరించాలి. నేను మున్సిపల్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి డిమాండ్ చేస్తూ ఉన్నా. తప్పకుండా యాజ్ ఎ ఎమ్మెల్యేగా నేను నిజామాబాద్ ప్రజలకు, ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రికల్ స్తంభాలు కానీ, లైట్లు కానీ, వీటన్నిటికీ రాబోయే కొద్ది నెలల్లోనే పరిష్కార దిశగా నేను ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి తప్పకుండా పరిష్కరించే విధంగా నేను ప్రయత్నం చేస్తా. ప్రజలకు ముఖ్యంగా కావాల్సిన ఈ కనీస సౌకర్యాలు దూరమైనందుకు వాటి గురించి నా శాయశక్తుల పనిచేస్తానని తెలియ. అర్బన్ మున్సిపల్ అధికారులకు నేను చేయటం ఏమనగా, మేము సాయినగర్ 1 ప్లస్ ఆనంద్ నగర్, మేము ఇక్కడ నివాసమైన, నా పేరు వెంకట్రాములు. ఇక్కడ నేను ఇవాళ 3 రోజుల క్రితము 2 ఏళ్ళ అమ్మాయి ఈ డ్రైనేజీలో పడిపోవడం జరిగింది. ఆ అమ్మాయి చనిపోయింది.
దాని గురించి మేము అందరికీ అధికారులు చేయడం జరిగింది. అధికారులు వచ్చి ఏదో చిన్న మొత్తంలో పని చేసి వెళ్ళిపోయారు. కానీ ఇలాంటి పనులు చేయడం వల్ల ఏ రోజైనా ఇబ్బందే. కానీ వీటికి ఏంటంటే డైరెక్ట్గా పెద్దగా వర్క్ డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ మొత్తం ఈ మోరీలు అన్నీ కరెక్ట్ చేస్తే వర్క్ మంచిగా చేపిస్తే 100% ఇది సక్సెస్ అవుతుంది. కానీ ఇవాళ మేము ఎమ్మెల్యే గారికి చెప్పడంతో వచ్చిండు, కలిసి మాట్లాడడం జరిగింది, చెప్పిండు, చేపిస్తా అంటున్నాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ 27 వార్డు, ఇంకొకటి ఇక్కడ 8 వార్డు, ఈ వార్డులలో కొంచెం సమస్య పరిష్కారం చేయాలా. ఎందుకంటే ఈ వార్డు నాది కాదు, ఆ వార్డు నాది కాదు అనుకొని ఇద్దరు కార్పొరేటర్ల మధ్యలో కొంచెం ప్రాబ్లం అవుతున్నది. ఇది కరెక్ట్ నిర్ణయం వాళ్ళు కూడా తీసుకోవాలా, పైన ఉన్న అధికారులు కూడా తీసుకొని మాకు మెయిన్ రోడ్లు, డ్రైనేజు, ఇక్కడ స్ట్రీట్ లైట్స్ అవి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ జర చేయాలని అతి తొందరలో. ఎందుకంటే ఈ వానల కాలం ఉన్నది, పాములు భీములు తిరుగుతుంటాయి, చిన్నపిల్లలు రోడ్ల మీద తిరుగుతుంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము ఈ కాలనీ వాసులు అందరం కలిసి మేము మీకు విన్నపం చేయడం జరిగింది. అది మున్సిపల్ కమిషనర్ గారికి ప్లస్ మన అర్బన్ ఎమ్మెల్యే గారికి విన్నపం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ సాయినగర్ 1లో ఫిల్టర్ బెడ్ వాటరు మొత్తం వాటర్ అక్కడ ఏదైతే విడుదల చేసినాయి ఇంకా బుడ్డమ్మ చెరువు పక్కకి వెళ్ళి ఆ వాటర్ కానీ మొత్తం వచ్చేసి సాయినగర్ 1లోకి వెళ్ళి పారడం జరుగుతున్నది. వాటికి మోరీలు లేవు, పెద్ద సమస్య ఎక్కువకుంటుంది. చిన్న వాన పడ్డ కానీ పెద్ద సమస్య ఎక్కువకుంటుంది సాయినగర్ 1లో. అక్కడ ఏదైతే ఆ టిఫిన్ సెంటర్ అది గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నదో అక్కడ పెద్దగా మోరీ వేస్తే ఆ మోరీలోకి వెళ్ళి కంటిన్యూగా వాటర్ పారితే సాయినగర్ 1కి ఏమి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ వాటర్ ఫ్లోయింగ్ తోటి ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. అక్కడ బాగా వంతెన అప్పుడెప్పుడు నిజాం సర్కార్ వేసిన వంతెననే ఉన్నది, అది చిన్నది, ఒక 5 ఫీట్స్ ఉన్నది. అందులో వాటర్లో పూరా ఏమంటే అవి అడ్డం పడుతున్నాయి. అవి వాటర్ అంతా ఆగిపోయి రోడ్డు మీద నీళ్లు జామ్ అవుతున్నాయి. ఆ నీళ్ళతోటి పోయేటోళ్ళకు వచ్చేటోళ్ళకు రాకపోకలకు ఇబ్బంది అవుతున్నది. మళ్ళీ సాయినగర్ మొత్తం రోడ్ అంతా కొట్టుకపోతుంది. అది ఆ మధ్యలో రోడ్డు ఏదైతే ఉన్నదో అది పెద్దగా చేయాలి, డ్రైనేజ్ పెద్దగా చేస్తే వాటర్ వెంటనే ఎప్పటికప్పుడు వెళ్ళిపోతే మంచిగా ఉంటుంది. దయచేసి మా విన్నపం వినించి జర మీరు దయచేసి అది వర్క్ చేయండి. సాయినగర్ 1 ముంగటిది ప్లస్ ఈ ఆనంద్ నగర్లో 27 వార్డు కానీ ఇంకోటి 8 వార్డు కానీ ఏదైతే అమ్మాయి కూడా చనిపోయింది, 2 ఏళ్ళ చిన్న పాప, ఆమెకు ఏదైనా మీరు గవర్నమెంట్ నుంచి కొంచెం హెల్ప్ చేయాలి. ఇంకోటి ఏదైనా ఉంటే ఇసుమంటి ఇంకోసారి ముందు జరగకుండా మీరు తగు చర్యలు తీసుకోవాలని మీ అందరు ఆఫీసర్లకు నా యొక్క విజ్ఞప్తి. నా పేరు వెంకట్రాములు, ముదిరాజ్ సంఘానికి వైస్ ప్రెసిడెంట్ని, లారీ యూనియన్ ప్రెసిడెంట్ వెంకట్రాములు.